వడ్డిపర్తి పద్మాకర్ గురూజీ గారి గుడి బడి సేవా కార్యక్రమం భద్రాచలం రాములవారి గుడి దగ్గరికి సేవా కార్యక్రమం చేయటానికి 150 మంది వరకు వెళ్ళాము. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో దిగాము. గుంటూరు వాళ్ళు అందరం కలిపి ఒక 60 మెంబర్స్ వరకు ఉంటాము. చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో దిగాము. అక్కడి నుంచి ఇప్పుడు కనిపించేవారు గుంటూరు వాళ్ళము, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. మిగతా వాళ్ళు వేరే డిస్టిక్ల నుంచి వచ్చారు. తిరుపతి, కడప, విజయవాడ అన్ని చోట్ల నుంచి కూడా వచ్చారు. మొత్తం 150 మంది 160 మంది ఉంటాము, తక్కువ ఉండరు. అందరూ కలిసి సేవకి రాములవారి గుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. గుడి బడి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మా గుడి బడి సేవ తరపున రామాయణం రాశారు. ఆ రామాయణం పట్టుకుని తల మీద తీసుకుని వెళుతున్నారు చూడండి, అది రామాయణం అన్నమాట. రాసింది స్వామివారికి ఇవ్వటానికి తీసుకెళ్ళటం జరుగుతుంది. మా గుడి బడి సేవ తరపున వాళ్ళందరం కూడా ఆ రామాయణం రాసినది పట్టుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అలా స్వామివారికి ఇస్తుంటే చాలా ఆనందం అయ్యింది. చాలా చాలా బాగుంది. ఇక్కడ కనిపించేది స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్. ఈ పాప వైష్ణవి, భారతి గారి మనవరాలు. అంత చిన్న పాప అయినా కానీ సేవ అసలు ఎంత బాగా చేసిందో స్వామివారికి. అసలు చాలా బాగా చేసింది ఆ పాప. ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు సేవకి. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఆ రోజు ఫుల్ వర్షం. అంత వర్షంలో కూడా తడుచుకుంటూ అసలు ఎవరూ బద్దకిచ్చకుండా చాలా ఆనందంగా చాలా బాగా జరిగింది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా మా గుడి బడి సేవ తరపున వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అమ్మవారికి సారీ తీసుకెళ్ళటం జరుగుతుంది. అందరూ సారీ తీసుకెళ్తారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ రోజు కన్నుల పండుగగా ఉంది. నిజంగా చాలా ఇలాంటి అవకాశం మనకి గురువుగారు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఆయన పాద పద్మాలకి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. చూడండి సారీ తీసుకెళ్తున్నారు స్వామివారి గుడిలోనికి, అమ్మవారు స్వామివారికి ఇవ్వటానికి. ఇది రాజగోపురం. అసలు చాలా చాలా బాగుంటుందండి. స్వామివారికి లోన మనం చేసే సేవలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ వీడియో అంతా కూడా సేవలకు సంబంధించిందే వీడియో. ఈ రామస్తూపాలు, ఈ రెండు కనిపించాయి రామస్తూపాలు. రామదాసు నిర్మించినవి రామస్తూపాలు. శబరిమాత అక్కడ పందిర్లాగా వేసింది కదా ఇల్లు, అప్పుడు రాముల వారికి చిన్న ఇల్లులాగా కట్టింది. తర్వాత రామదాసు విరాళాలు పోగు చేసి స్వామివారికి గుడి నిర్మించటం ఇవన్నీ జరుగుతాయి కదా. ఇది భోజనంశాల అన్నమాట. స్వామివారిది అన్నప్రసాదాలు. ఆ రోజు గుడి బడి వారు కూడా మాకు అన్నప్రసాదాలన్నీ ఏర్పాటు చేశారు. చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా అన్నప్రసాదాలు అన్నమాట. అక్కడి నుంచి ఆ రోజు వర్షం బాగా విపరీతంగా ఉంది. వర్షం, అంత వర్షం వచ్చినా కానీ సేవలు అన్ని వయసు వారు చేయటం జరిగింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చేశారు. స్వామివారి ఆలయ గోపురాలు క్లీనింగు, వెండి రథం క్లీనింగు, ఉపదేవాలయాలు క్లీనింగ్లు, స్వామివారి లోన గుడిలో సామాన్లు, పూజా సామాన్లు అవన్నీ తోమటం అలాగా. ఇక చూడండి ఇప్పుడు కనిపించే వాళ్ళందరూ కూడా గుడి బడి సేవకులే. అక్కడ చేసే వాళ్ళందరూ కూడా అసలు చుట్టూ అట్ట ఊడవటం, తోడవటం, ఆ గుడి గోపురాలు అవన్నీ కడగటం, అట్ట ఉపదేవాలయాలు అవన్నీ కడగటం, గుడి అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరికి నచ్చింది వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం జరుగుతుంది. చూడండి అది చిన్న పాప వైష్ణవి అన్నాను కదా, అసలు ఎంత బాగా చేసిందో అమ్మాయి. చాలా చక్కగా చేసింది నిజంగా కూడా. అసలు వీళ్ళందరూ కూడా మొత్తం వర్షం వచ్చినా కానీ అసలు ఎవరూ లెక్క చేయలే. మగవాళ్ళు కూడా ధ్వజస్తంభాలు ఎక్కి, గుడి గోపురాలకి ఎక్కి, ఎక్కడికక్కడికి క్లీనింగ్లు మగవాళ్ళు చేసేది మగవాళ్ళు చేశారు, ఆడవాళ్ళని చేసేది ఆడవాళ్ళు చేసాం. ఎవరి కాళ్ళకి అందరికీ మీరు ఇలా చేయండి అలా చేయండి అని చక్కగా వివరంగా చెప్పి నిజంగా ఎంత బాగా చేయించారు. అసలు ఇలాంటి అదృష్టం, ఇంత ఆనందం మాకు ఇచ్చినందుకు నిజంగా గురువుగారికి పాదాభివందనములు.
చాలా అవకాశం ఇచ్చారు మాకు. చాలా సంతోషం అయిపోయింది. ఇది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఇలాంటి సేవలు చేయగలుగుతాం. ఎందుకనంటే మనం దేవుడికి దర్శించుకుంటాము, వస్తాము, దర్శనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. అంతవరకే జరుగుతుంది. కానీ ఈ సేవ అనేది మహాభాగ్యం. వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సేవ చేయటానికి ఉపయోగించుకుంటే జన్మధన్యం. అసలు స్వామికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఈ సేవల రూపేణాగా. స్వామిని ఎన్ని దర్శనాలు చేసుకుంటామో, ఎన్నిసార్లు చూస్తామో, అసలు ఎంత చూసినా కానీ ఇంకా చూడాలి చూడాలని అనిపిస్తుంది. ఒక్క సేవ వల్లే సాధ్యం. స్వామిని అంతసేపు చూడాలన్నా, అన్ని దర్శనాలు చేసుకోవాలన్నా ఒక్క సేవ వల్లే సాధ్యం. నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది సేవ. చాలా బాగుంటుంది. అసలు మొత్తం ఈ వీడియో అంతా కూడా ఓన్లీ సేవే. ఎక్కడెక్కడ ఏ క్లీనింగ్లు చేశారు, ఉపదేవాలయాలు కడగటం, క్లీనింగ్ చేయటం, వెండి రథాలను క్లీనింగ్ చేయటం, స్వామివారి రాజగోపురాలు కడగటం, ఇక ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా గుడిని ఎంత నీట్గా, ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ధ్వజస్తంభం అయితే అసలు కొత్త స్తంభంలాగా దగదగా మెరిసిపోతుంది. అంత బాగుంటుంది అన్నమాట. స్వామివారికి తోరాలు కట్టిన చోట మెయిన్ సింహద్వారంలో తొడవటము అసలు అన్నీ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు ఏ సేవలు చేస్తున్నారో అన్నీ కూడా వివరంగా చూడండి. అసలు చూడండి వైష్ణవి ఎంత చక్కగా చేస్తుందో. చిన్నపిల్ల నిజంగా చాలా ముచ్చటేసింది అమ్మాయిని చూస్తుంటే. ఆ వయసుకి ఆ పిల్ల అంత చేస్తుందంటే ఇంకా నిజంగా ఇక ముందు ముందు తరాలు ఇంకెంత నేర్చుకోవాలో. మనం పెద్దవాళ్ళం అంటే సహజంగా చేస్తాం, కానీ ఆ పాప ఆ వయసు నుండే చేస్తుందంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి. నిజంగా ప్రతి పిల్లలు కూడా అందరం కూడా అలా చేయడానికి ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవభక్తి వల్లే సాధ్యమవుతుంది ఏం చేయాలన్నా. ఇక చూడండి అక్కడ కొంతమంది చేస్తున్నారు స్వామివారి ఇక వెగ్గిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి తుడిసేవాళ్ళు అవి తుడుస్తారు, అక్కడ కడిగేవాళ్ళు అక్కడ కడుగుతారు, ఇక్కడ ఊడ్చేవాళ్ళు ఇక్కడ ఊడుస్తారు. ఇక్కడ స్వామివారి గుడి ఉంది కదా, అది కడిగేది వాళ్ళు కడుగుతారు. ఇక వెండి రథం కడిగేది ఇట్లా కడిగటం, తుడవటం ఇలా చేసేది ఇలా జరుగుతుంది ఈ వెండి రథం. అసలు మామూలుగా అయితే మనల్ని వెండి రథం ముట్టుకొని ఇస్తారా? అసలు చూడండి ఇస్తారండి. చూడండి మరి వాళ్ళ రథం కడిగి అలా ముట్టుకుని అలా చేస్తుంటే నిజంగా అసలు ఊహించుకుంటానికే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే మనకు అసలు అవకాశం ఉండదు. కాదంటే సేవల వల్లే ఇలాంటివన్నీ కూడా సాధ్యం అవుతాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా సేవ చేయటానికే ప్రయత్నం చేయండి. అందులో నిజమైన ఆనందం. అక్కడ స్వామివారికి కళ్యాణం చేసిన పూలు వచ్చినాయి. ఒక అమ్మ పూలు తీసుకొచ్చి సేవ కూడా సేవకురాలి కళ్యాణం చేసే పూలు వచ్చినాయి అని అందరికీ పంచిపెడతాం జరిగింది. ఇక అలాగనమాట. కానీ చూడండి మొత్తం గుడిలోకి సెల్ ఫోన్లు తీసుకురానివ్వరు. కానీ ఒక సేవలు చేయటం మూలంగా సెల్ ఫోన్లు లోనకి తీసుకొచ్చే అవకాశం వచ్చింది. అలా రావటం మూలంగా ఈ వీడియోలన్నీ తీయటం జరిగిందనమాట. అదే మామూలుగా అయితే ఇవన్నీ తీనివ్వరు. ఆ సెల్ ఫోన్లు లోనకి రావు కదా, ఏమీ చూడటం కుదరదు. ఈ లోనకి రావటం మూలంగా మొత్తం గుడి అంతా చుట్టూ ఉన్నదంతా కూడా చాలా మట్టికి వీడియో తీసి కవర్ చేయటం జరిగింది. నిజంగా అసలు చెప్పుకోవటానికి చాలా ఆనందంగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. స్వామివారికి నిజంగా ఇంత అదృష్టం, ఇంత ఆనందం అందరికీ ఇలా కల్పించినందుకు శతకోటి వందనాలు తండ్రికి, రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి నిజంగా చాలా చాలా శతకోటి వందనాలు. గురూజీ గారికి, ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళకి, లక్ష్మీప్రసాద్ గారు, భారతీ, సుగుణ, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఇంకా కొంతమంది పేరు నాకైతే సరిగ్గా తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా అందరికీ పుణ్యమే. ఎందుకంటే అలా ప్రోత్సహించే వాళ్ళది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ అలాంటి అవకాశాలు మాలాంటి వాళ్ళ కొత్త వాళ్ళకు కూడా ఇలా అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము రావటం ఇదే ఫస్ట్ టైము. ఆ ఫస్ట్ టైంలోనే ఇంత అనుభూతి వచ్చిందంటే ఇక ఎన్నోసార్లు వచ్చి ఉంటారు వాళ్ళు, ఇంకెంత అనుభూతి పొందుతారో చూడండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ. నిజంగా నేను పొందిన ఆనందం ప్రతి ఒక్కళ్ళు పొందాలి. కొత్త వాళ్ళు రావటానికి ప్రయత్నం చేయండి, సేవలు చేయటానికి ప్రయత్నం చేయండి. స్వామివారికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశాలు రావు. కనుక అందరూ ఉపయోగించుకోండి.
చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి ఈ వెండి రథం ఎప్పుడైతే క్లీనింగ్ అయిందో మళ్ళీ తర్వాత చూస్తే ఉండదు, లోన తీసుకెళ్ళిపోతారు. అంత ఇదనమాట. అంటే అలా క్లీనింగ్ చేసే అవకాశం మనకిచ్చారు. అంత బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో, చాలా బాగుంది నిజంగా. శ్రీరాముడు, సీతమ్మ తల్లి, హనుమంతుడు, రాముల వారి గుడి ఎదురుగుండానే హనుమంతుడి గుడి ఉంటుంది. నిజంగా స్వయంభూ అనమాట. స్వామివారి దగ్గర ఈ సేవ అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా చదివిస్తారు. చదివించిన తర్వాత స్వామివారు ఎలా వచ్చారు అని చెప్పేసి అన్నీ వివరించి చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మేము సేవ అంతా కంప్లీట్ చేసుకుని మేము బయటకు వచ్చినప్పుడు టిఫిన్ కింద మేమందరం బజ్జీలు వేయించుకున్నాం. అది కూడా సరదాగా ఫోటోలు పెట్టాం. చూడండి ఎంత బాగా జరిగింది. అందరూ కూడా ఈ సేవలు చూడండి. మా ఛానల్ మోహన్ కృష్ణ బరగడ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. చీకటిని చీల్చిన నింగి సూర్యుడు, రావణుని హతమార్చి అయోధ్య రాముడు, రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము, ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి, పూలవాన కురిసి నింగి నేల మురిసి, ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి, సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం, ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి, చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరాణి పూసి, పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి, తలపైన ఒట్టు వేసి
పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంత్రాలతోని వెదజల్లెను వైభోగం భాజాభాజంత్రీలతో బంధుమిత్రుల ఆనందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన నింగి సూర్యుడు రావణుని ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా సుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నవ్వుతనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే
చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏ సై చామజోరు సై నావారు సైవానుగా చుక్కారే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజ